దొరికినంత సులువుగా దొరికేవి కాదు. అవి పండించడానికి రైతులు చాలా కష్టపడేవారు. గుమ్మడికాయ దొంగ ఊర్లోనే ఎవరో అయ్యి ఉంటారని రైతుల నమ్మకం. దొంగ ఎవరో కనిపెట్టడం ఎలా? అందుకే రైతులంతా కలిసి ఊరి పెద్ద దగ్గరికి వెళ్ళారు. పెద్దాయన చాలా తెలివైన అతను. రైతుల మొర విని, ఓస్ ఇంతేనా? గుమ్మడికాయ దొంగని పట్టుకోవడం చాలా సులువు. ఆ దొంగకి ఏ భుజం మీదైతే గుమ్మడికాయ మోసుకొని వెళ్ళడం అలవాటో ఆ భుజం మీద గుమ్మడికాయంత సొట్ట ఉంటుంది అన్నాడు. ఆ మాట విన్న వెంటనే రైతుల్లో ఒకడు తన కుడి భుజం తడుముకొని సొట్ట ఉందో లేదో అని పరిశీలించుకుంటున్నాడు. పెద్దాయన వెంటనే ఇది గమనించి దొంగ ఇతనే అని అందరికీ చెప్పారు. మనం ఏదైనా నేరం చేసినప్పుడు మనకి తప్పు చేశామన్న భావం మనసులో ఉంటుంది. అందుకనే ఎవ్వరేమన్నా మననే అంటున్నారేమో అని అపోహపడతాము అని వివరించాడు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్.